అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. నేను మీ రాజేశ్వరి. అండ్ ఈ రోజు అయితే మాత్రం మీకోసం బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 1 యొక్క రివ్యూ మొత్తం కూడా మీకు నేను కంప్లీట్ గా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్లకుండా చూస్తూనే ఉండండి నా ఛానల్. స్టార్ట్ అవుతూనే శ్రీముఖి గారు అయితే మాత్రం మంచి హైప్ అయితే మాత్రం ఇచ్చేస్తూ వచ్చేసారండి. గత సంవత్సరము సామాన్యుల కోసం బిగ్ బాస్ ఇంటి తలుపులు అయితే తెరుచుకున్నాయి అంటూ ఆమె అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. అండ్ నిజమేనండి, గత సంవత్సరంతో మాత్రమే ఈ బిగ్ బాస్ సీజన్ లో సామాన్యులకు కూడా బిగ్ బాస్ ఇంట్లోనికి అడుగు పెట్టేటువంటి అవకాశం అనేది మాత్రం ఇచ్చారు. అండ్ చాలా గ్రేట్ఫుల్ అనే చెప్పాలి. ఇంతకు ముందు అయితే సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ బిగ్ బాస్ హౌస్ అనేది అగ్ని పరీక్ష తోటి సామాన్యులకు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటానికి అయితే మాత్రం ఒక అవకాశం అయితే ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనే చెప్పాలి. సీజన్ 10 అండ్ అగ్ని పరీక్ష 2లోని ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఫస్ట్ కొందరి గురించి అయితే మనం మాట్లాడేసుకోవాలండి 100%. అండ్ అదైతే మాత్రం చాలా మంది స్పెషల్ పీపుల్స్ అయితే ఇక్కడ ఉన్నారండి. మిథిలేష్ రెడ్డి అండ్ సూపర్ అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అండ్ మంచి కండలు ఉన్నాయి, చాలా బాగున్నాడు అండ్ బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ అదే విధంగా అండ్ మన రైతు బిడ్డ ఆడబిడ్డ ఝాన్సీ తిను కూడా చాలా చక్కగా తన యొక్క ఫ్యామిలీ విషయాలు కానీ తన పర్సనల్ విషయాలు కానీ అండ్ తన లక్ష్యాన్ని కానీ చాలా బాగా వివరించింది ఈమె కూడా. అండ్ సూపర్ అని అయితే నాకు అనిపించింది. అండ్ శాలిని అయితే మాత్రము అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత 40 minutes శాలిని ఎపిసోడే ఉందండి. శాలిని గురించే ఉంది మొత్తం. చాలా బాగా అనిపించారు వీళ్ళు ముగ్గురు కూడా. అండ్ బాధ అనిపించిందంటే మాత్రము ఉప్పల్ బాలు గారి విషయంలోని అండ్ రన్నింగ్ రాజా గారి విషయంలో అయితే కొంచెం బాధ అనిపించింది. బట్ మనం కూడా ఆలోచించాలి, వెళ్తారా వెళ్తే గనక వాళ్ళు ఎంటర్టైన్ చేయగలుగుతారా, అందరూ వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతారా, వాళ్ళకి మంచా చెడ్డ మనకి మంచా చెడ్డ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం, వచ్చేయండి నాతో పాటు. అండ్ ఈ అగ్ని పరీక్ష అయితే మాత్రం సీజన్ 1 కంప్లీట్ చేసుకుంది లాస్ట్ ఇయర్. ఇప్పుడైతే సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ తెలుగులోని మొట్టమొదటిసారిగా అగ్ని పరీక్షను సామాన్యుల కోసం ప్రవేశపెట్టింది మన తెలుగు వారే కావటం చాలా గర్వకారణం అనే చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడైతే మాత్రం తమిళ్, మలయాళ, కన్నడలోని కూడా అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయిందంట. వాళ్ళందరూ సీజన్ 1 చేసుకుంటున్నారు. మనం మాత్రం ఇప్పుడు సీజన్ 2లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఈ అగ్ని పరీక్షలోని సెలెక్ట్ అయ్యి సామాన్యుడిగా బీబీ హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి వ్యక్తి అండ్ సెలబ్రిటీ విన్నర్ గా బయటకు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దట్ ఈస్ కళ్యాణ్ పడాలా. అండ్ సూపర్ కదా, ఈ రకంగా సామాన్యులను కూడా సెలబ్రిటీలుగా మార్చేటువంటి ఒక మంచి అవకాశం బిగ్ బాస్ అండి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆరంభం అంచనాలను పెంచింది, కొనసాగింపు సంచలనాన్ని సృష్టిస్తుంది అంటూ శ్రీముఖి గారు అయితే మాత్రం సూపర్ డూపర్ గా లాంచ్ అయితే చేసేసారు. అండ్ ఫస్ట్ అయితే మాత్రం మన జడ్జెస్ ఎవరెవరైతే ఉన్నారు, ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇయర్ కూడా సేమ్ వాళ్ళే ఉన్నారు. అభిజిత్ గారు అండ్ బిందు మాధవి గారు అండ్ నవదీప్ గారు, వీళ్ళు ముగ్గురిని అయితే మాత్రం చక్కగా ఆహ్వానించేశారు. వాళ్ళు కూడా ఎంట్రీస్ ఇచ్చేసారు. వాళ్ళ స్టైల్లో కొంచెం స్పీచ్ అయితే ఇచ్చేసారు. అండ్ సూపర్ డూపర్ గా అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది. శాలిని ఫ్రమ్ కరీంనగర్, ఈమెయితే స్టార్టింగ్ లోనే వచ్చేసింది. అండ్ పాజిటివ్ వైప్ తో వచ్చింది. చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది అండ్ క్యూట్ గా కూడా ఉంది అమ్మాయి. అండ్ ఓకే, వస్తూనే మంచి స్ట్రాటజీ అయితే యూజ్ చేసిందని నాకు అనిపించింది. ఎందుకంటే కనుక వస్తూనే అండ్ బిందు మాధవి గారు అంటూ అండ్ నవదీప్ గారు అంటూ శ్రీముఖి గారు అంటూ పిలుస్తూ అండ్ అభిజిత్ అని పిలిచింది అనమాట. ఏంటి అందరికీ గారు చెప్పి అభిజిత్ మాత్రం ఏంటి అలా పిలుస్తున్నా అంటే ఏదో కొంచెం అలా జరిగింది. అండ్ మొత్తానికి అయితే మాత్రం ఒక హార్ట్ సింబల్ అయితే వేసేసారనమాట వీళ్ళిద్దరికి మధ్యలో. అండ్ అభిజిత్ గారికి అండ్ శాలిని గారికి ఈ రకంగా అయితే కొంచెం స్మార్ట్నెస్ అయితే ఉపయోగించిందని అనిపించింది. అండ్ కాకపోతే తను ఏం చెప్తుందంటే నాకు చాలా అభిమానం అభిజిత్ గారు అంటే, చాలా ఇష్టం నాకు ఆయన అంటే అంటూ చెప్పుకొచ్చింది. అండ్ తర్వాత నీ సెల్ఫ్ అనేది నువ్వు డాన్స్ చేస్తూ చెప్పు అంటే కనుక తనకి డాన్స్ చేస్తూ తన సెల్ఫ్ కోసం మొత్తం చెప్తూ వచ్చింది. తన లవ్ స్టోరీ కోసం చెప్పింది. అండ్ ఎలా నువ్వు స్ట్రాంగ్ గా ఉండగలుగుతావు అంటే కనుక నీకేంటి ప్రౌడ్ ఫీలింగ్ అంటే కనుక ఎస్ నా లవ్ వల్ల ఫెయిల్యూర్ వల్ల మాత్రమే నేను చాలా స్ట్రాంగ్ అని తెలుసుకున్నాను. యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉండేదాన్ని అండ్ లవ్ చేశాను ఒక అబ్బాయిని. అబ్బాయి మిడిల్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా అబ్బాయి లేకపోతే నేను ఉండలేను అని చాలా మంది అన్నారు. బట్ నేను మాత్రం అక్కడే స్టే చేశాను అండ్ వెల్ సెటిల్ కూడా అయ్యాను అండ్ ఇంత స్ట్రాంగ్ అయ్యాను నేను అంటూ కొంచెం చెప్పుకొచ్చింది. ఓకే, ఆ రకంగా అయితే మాత్రం స్టార్ట్ చేశారు. తర్వాత తను ఒక ఫామ్లో అయితే ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేస్తారు కదండి. ఆ ఫామ్లో నీకు ఇష్టం లేని పని, డర్టీ పని అంటే కనుక అది వాష్రూమ్ క్లీనింగ్ అని రాసావు కదా, మరి బిగ్ బాస్ హౌస్లో చెయ్యాలి చేస్తావంటే ఓకే అంటుంది. సరే అయితే మేము ఒక టాస్క్ ఇస్తాం నీకు, ఇప్పుడు ఒక డర్టీ షూ అయితే తీసుకొని వస్తాము, నువ్వైతే క్లీన్ చేసి దాన్ని నీట్గా పెట్టాలని చెప్పి అంటారనమాట. సో ఫస్ట్ డల్గా ఫేస్ పెట్టేస్తుంది. బట్ ఓకే, తను వెళ్తుంది అండ్ షూస్ పెడతారు అక్కడ, మొత్తం చాలా డర్టీగా ఉంటాయి. తను క్లీన్ చేస్తున్న
ప్రాసెస్లో అక్కడ బకెట్లో వాటర్ ఉంటే అందులో డిప్ చేస్తుంది అనమాట. వెంటనే బిందు మాధవి గారు అడుగుతారు, నీకు షూ పాలిష్ చేయడం అనేది తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు నువ్వు చేసుకోలేదు, అలా ఎవరు డిప్ చేయరు వాటర్లో అంటూ. అండ్ శ్రీముఖి గారు కొంచెం కవర్ చేయడానికి అటు ఇటు ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మొత్తానికి అయితే మాత్రం ఇలా రన్ అవుతూ ఉంటుందన్నమాట తనకి. ఈ లోపు అండ్ సెకండ్ కంటెస్టెంట్ అయితే మాత్రం పిలుస్తూ ఉంటారు. అభి సాంగర్ అంటూ అండ్ క్రిష్ ప్లస్ సూపర్ మ్యాన్ డ్రెస్ రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక ఫ్యాషన్ డిజైనర్ డ్రెస్ అయితే వేసుకుని వచ్చేసాడు. తను వస్తూ కొంచెం కన్ఫ్యూజ్డ్గా వచ్చాడు అనమాట. ఏంటి ఇలా వచ్చా ఏంటి కదా అంటే, కాదన్నా నేనైతే పాట పాడుతూ రావాలి, బట్ మీరే పాట వేసేసారంటే, ఓకే రా బాయ్ వెళ్ళు పాడుకుంటారా అని చెప్పేసి అంటారు. పంపిస్తారు, పాట పాడతాడు. ఇది బాగాలేదని చెప్పి మళ్ళీ మొదలైపోయింది, అక్కడే అయిపోయింది అనమాట. ఇంకా స్టార్ట్ చేస్తుంది శ్రీముఖి తను ఆడుకోవటం. అండ్ ఓకే మళ్ళీ వెళ్ళి ఇంకో పాట పాడుకుంటారా అంటారు. మళ్ళీ పాపం పాడుతూ వస్తాడు. బట్ నో బాబు నువ్వేమి అసలు దీనికన్నా ఆ పాటే బాగుందని చెప్పి కొంచెం వెటకారం అయితే చేస్తారు ఆ అబ్బాయికి. అండ్ ఓకే అయిపోయింది. చిన్న వయసు పిల్లలండి వీళ్ళందరూ కూడా. అండ్ చాలా మంది వచ్చారు బీబీ జోడీకి అయితే చిన్న వయసు పిల్లలు. అండ్ తిని కూడా చిన్న ఏజ్ లోనే అండ్ బిజినెస్ ట్రై చేస్తున్నాడు అండ్ ఫ్యాషన్ డిజైనర్ అంటూ అన్ని చెప్పుకొచ్చాడు. ఓకే బాగుంది, అంత మంచిగానే సాగుతుంది అనే టైంలో అబ్బాయికి ఒక మాట అడిగారు, నువ్వు ఫామ్లోని అమ్మాయిల కోసము నీ గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం నువ్వు నా స్టాండర్డ్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేశానని చెప్పి రాసావు కదా, ఏంటి అని అడుగుతారు. అవునండి నేను చాలా బిజీగా ఉంటాను, నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాను అండ్ బిజినెస్ చేస్తూ ఉంటాను, నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని, సో నా గర్ల్ ఫ్రెండ్కి ఎవ్రీడే నేను టైం అయితే ఇవ్వలేను, వీకెండ్ 2-3 డేస్ మాత్రమే ఇస్తానని చెప్పి అంటాడనమాట. అంటే వెంటనే నవదీప్ అంటారు, ఏంటి నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలంటే, నో నాకు అర్థం చేసుకునే గర్ల్ ఫ్రెండ్ కావాలి, సో అందువల్ల నేను తను దూరం పెట్టాను అని చెప్తాడు. సో ఓకే ఇలా రన్ అవుతుంది. అప్పుడే కొంచెం నెగిటివ్ అనేది ఆ అబ్బాయి మీద కొంచెం పడిపోయింది. ఎందుకంటే కనుకండి వ్యక్తిత్వం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తను పడిపోయాడు ఆల్మోస్ట్ వ్యక్తిత్వంలో అని నేనైతే అనుకున్నాను. అండ్ ఓకే ఆ లోపు అక్కడ శాలిని గారు అయితే మాత్రం క్లీన్ చేస్తుంటారు కదా షూ, ఆ అమ్మాయి డ్రెస్కి ఎన్ని మార్కులు ఇస్తామంటే అవుట్ ఆఫ్ 10 7 ఇస్తానంటాడు. అండ్ తనని కూడా నువ్వెన్ని మార్క్స్ ఇస్తావు ఈ అబ్బాయి కంటే 5.5 ఇస్తానంటుంది. అండ్ చిన్న ఆర్గ్యుమెంట్ అనేది చిన్నదిగా నెమ్మదిగా జరుగుతుంది. ఈ లోపు శాలిని గారిని మళ్ళీ మిడిల్లో పిలుస్తారు. ఇలా అభి సాంగర్ని కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ ఆమె శాలిని అయితే మాత్రం స్టేజ్ మీదకి పిలుస్తారు. ఓకే ఏ పని చిన్న పని పెద్ద పని కాదు, ఏదైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి వర్క్కి అయితే అని చెప్పేసి కొంచెం క్లాస్ అయితే తనకి ఇస్తారు. అండ్ అభిజిత్ అయితే మాత్రం కొన్ని హక్ కూడా ఇస్తాడు అండ్ కొంచెం అలా కొన్ని పాటలు వేస్తారనమాట మధ్యలో. సరే అయిన తర్వాత ఒక మాట అడుగుతారు, నీకు ఫామ్లోని మొబైల్ లేకపోతే నేను ఉండలేను అని చెప్పి రాసావు కదా, మరి ఇప్పుడు ఆ మొబైల్ ఏది అంటే మొబైల్ తీసుకొని వస్తారు, అది పగలగొట్టమంటారు. అండ్ శ్రీముఖి తను కూడా కలిపి మొత్తం పచ్చడి చేసేస్తారు, పగిలిపోతుంది. బట్ ఇక్కడ విషయం గుర్తించాలండి, ఆమెకు మాట అంటుంది, ఎస్ నేను ఆల్రెడీ గెస్ట్ చేశానండి, ఇది ఆల్రెడీ ఇంతకు ముందు సీజన్లో జరిగింది కదా, సో నేను గెస్ట్ చేశాను, ఇట్స్ ఓకే అంటుంది. తర్వాత ఇంకో మాట కూడా ఉంటుంది, దానికి ఇన్సూరెన్స్ ఉందని చెప్తుంది అనమాట. అంటే తను ఆల్రెడీ ప్రిపేర్డ్గానే వచ్చింది, తన ఫామ్లో రాసింది కాబట్టి ఇలా అడుగుతారు, ఇలా జరుగుతుందని తను బిఫోర్గానే ఊహించుకొని ఉండొచ్చు, ఇది రెడీగానే అయ్యి ఉండొచ్చు అని అయితే నాకు అనిపించింది. మరి ఏమో తెలీదు, చూద్దాం. అండ్ ఈ రకంగా అయితే మాత్రం జరిగింది. అండ్ శాలినికి అయితే మాత్రము అభిజిత్ ఖచ్చితంగా గ్రీనే ఇస్తారు అండ్ వేశారు కాబట్టి. అండ్ అదేవిధంగా నవదీప్ అయితే మాత్రం గ్రీన్ ఇచ్చేస్తారు, ఆయన కూడా. బిందు మాధవి గారు మాత్రం రెడ్ ఇచ్చి కొంచెం హోల్డ్ పెట్టారు. 40 మినిట్స్ నియర్గా శాలిని గారు 40 మినిట్స్ పైన ఎపిసోడ్లో ఉన్నారండి. చాలా వరకు ఎపిసోడ్ ఆమెతోటి చాలా రన్ అయిందనమాట. ఉంది మ్యాటర్ ఉంది. ఇంకా అభి శంకర్ని అయితే మాత్రం ఓకే నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తానంటున్నావు కదా, ఒక ఎకర్కి ఎన్ని గుంటాస్ ఉంటాయని అడుగుతారనమాట. తను టక్కమని అసలు క్వశ్చన్ కూడా వినకుండా నాలాగనమాట ఓవర్ స్పీడ్. సో టక్కమని క్వశ్చన్ వినకుండా 10,000 అని చెప్పేశాడు. ఏంటి 10,000 అన్నారన్నమాట. గుంటాస్ అంటే ఎన్ని తవ్వుకుంటూ అన్ని ఉంటారంటే శ్రీముఖి కొంచెం పంచి వేస్తారనమాట. సో ఆ రకంగా అవునా గుంటాస్ అయితే అవునండి ఎన్ని తవ్వుకుంటూ అన్ని అంటారు. యాక్చువల్లీ ఇక్కడ కమ్మేస్తున్నారనమాట, దొరికిపోయాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, కమ్మేస్తున్నారంటే వాళ్ళని అనేదానికన్నా ముందు స్మార్ట్నెస్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గ్రహించాలన్నమాట. వాళ్ళు మనల్ని కమ్మేస్తున్నారా, క్వశ్చన్ చేస్తున్నారా, వెటకారం చేస్తున్నారా అనేది గ్రహించి దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం అనేది పర్సనాలిటీ టెస్ట్. అండ్ ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో తను మాత్రం పాపం గ్రహించలేకపోయాడు. మొత్తానికైతే కొన్ని యోగాసనాలు కూడా వేయమని చెప్పారు. ఎందుకంటే కొంచెం కోపం తగ్గాలంటే ఏం చేయాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే పాపం అక్కడ కూడా శ్రీముఖి కొంచెం ఫన్ అనేది జనరేట్ చేస్తుంది. మొత్తానికైతే కనుక అభి సాంగర్కి నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు రెడ్ ఇచ్చేస్తారు అండ్ బిందు మాధవి గారు కూడా రెడ్ ఇస్తారు. బట్ ఒక మాట చెప్తారనమాట, యాక్చువల్లీ నేను రెడ్ ఇస్తుంది నీ బిహేవియర్ ఎంత చూసిన దానికి కాదు, నువ్వు ఫామ్లో రాసినప్పుడు ఒక మాట ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అన్నావు చూసావా, నీ గర్ల్ ఫ్రెండ్ నీ స్టాండర్డ్స్కి కాదు, తగ్గిందే కాదు అని చెప్పి అండ్ చాలా చీప్గా బిహేవ్ చేసావు, అది కరెక్ట్ కాదు, సో దానివల్ల నీకు నేను రెడ్ ఇస్తున్నాను నేను వార్నింగ్ ఇచ్చి మరీ పంపించేస్తారనమాట.
అది. అండ్ ఇప్పుడైతే మాత్రం మన ఝాన్సీ రైతు బిడ్డ, ఆడబిడ్డ చాలా చక్కగా అయితే వచ్చేసారండి. డ్రెస్ వేసుకొని, డ్రెస్ పైన షర్ట్ వేసుకొని, మళ్ళీ టవల్ వేసుకొనొచ్చారు. చూడగానే ఆమె ఒక రైతు బిడ్డ అనేలాగా క్లియర్‌గా కనిపిస్తుందనమాట ఆమె డ్రెస్సింగ్ అంతా కూడాను. అండ్ చక్కగా చాలా మంచిగా వచ్చారు. అందరిని మంచిగా విష్ చేశారు ఆమె. అండ్ తన సెల్ఫ్ అయితే మాత్రం చెప్పుకుంటూ వచ్చారు. నేనిలా చదువుకుంటున్నాను అండ్ అదే విధంగా వ్యవసాయ పనిలో మా తండ్రి గారికి సహాయంగా ఉంటాను. నా పేరు ఝాన్సీ అంటూ చక్కగా చెప్పారు. నేనిలాగా కొన్ని పాటలు కూడా పాడుతూ ఉంటాను. జానపద గీతాలు కూడా పాడుతూ ఉంటాను. సోషల్ మీడియాలో నాకు చాలా మంచిగా అందరూ నన్ను ఇష్టపడుతూ ఉన్నారు. అండ్ నేను ఇంకొంత మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా కొంచెం ఎదగాలని కోరుకుంటున్నాను. అయితే సోషల్ మీడియాలో నాకు మంచి గుర్తింపు ఉంది. జానపద గీతాలు చేస్తున్నాను కాబట్టి. కాకపోతే అంటే ఇండస్ట్రీ నుంచి కూడా నాకు కొన్ని అవకాశాలు రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. నా వాయిస్ అనేది, నా గొంతు అనేది ఇంకా అందరికీ తెలియాలి, వినిపించాలి, నాకు అవకాశాలు రావాలని అయితే నేను కోరుకుంటున్నానండి అని చెప్పుకొచ్చిందండి. అంతేకాకుండా ఇప్పుడైతే వ్యవసాయం చేయడానికి చాలామంది యూత్ ఇష్టపడటం లేదు. వాళ్ళు నన్ను చూసి కాస్త ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళు కూడా వ్యవసాయంలోకి రావాలి, అయితే అగ్రికల్చర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానంటూ చాలా మంచిగా ఇంట్రడ్యూస్ చేసుకొచ్చింది. అండ్ వాళ్ళ అమ్మా నాన్న కోరిక ఏంటో చెప్పింది. వాళ్ళ నాన్నగారిని గర్వపడేలా చేయాలి తన ఆశయం అని చెప్పింది. అండ్ చాలా చక్కగా మాట్లాడింది ఆ అమ్మాయి కూడా. అండ్ పాట పాడమని కూడా అడిగారు. ఎంత చక్కగా పాట కూడా మంచిగా పాడింది. అందరికి బాగా నచ్చింది. అండ్ డాన్స్ చేయడం వచ్చా నీకు అని కూడా అడిగారు. యెస్, నాకు కొంచెం ట్రై చేస్తానంటే బిందు మాధవ్ గారు కొంచెం తనకి సపోర్ట్ ఇస్తూ తనతో పాటు కలిసి వచ్చారు అండ్ డాన్స్ చేశారు. మంచిగానే ట్రై చేసింది అండ్ సూపర్ అని చెప్పి శ్రీముఖి గారు కూడా ఆమెకి హగ్ ఇచ్చి మట్టిలో మాణిక్యం అంటూ ఒక మంచి మాట అయితే ఆమెకు చెప్పారు. రైతులకు ఉండే కష్టాలు ఏంటి అని అయితే నవదీప్ గారు అడుగుతారు. ఆమె చెప్తుంది, సార్ పెట్టుబడి అయితే పెడతాము, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసిన తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా మాకు లాభం అయితే రాదు, కానీ వ్యవసాయాన్ని అయితే వదులుకోలేము. ప్రతిరోజు కూడా ప్రకృతితో మేము పోటీ పడుతూనే ఉండాలి అంటూ చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంది అండి చాలా వరకు ఆన్లైన్లో సోషల్ మీడియాలోని ట్రోల్ చేస్తూ ఉన్నారు పల్లవి ప్రశాంతి అని చెప్పి. అంటే ఏంటంటే రైతుగా వస్తే మాత్రం ఇంకా ఆ పల్లవి ప్రశాంత్ లేకపోతే ఇంకా అలా అని అనేస్తారండి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా ఆయన కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఒక పర్సనాలిటీని, ఒక మనిషిని మనిషిగా చూడండి, ఓకేనా? వెంటనే వెనకాతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి అండ్ ట్రోల్ చేసేస్తూ ఈమెదో ఒక మాట మీద వచ్చింది, అందరూ ఈమెకు సపోర్ట్ చేయాలనేటువంటి చాలా తెలివిగా వచ్చింది, రైతులాగా వస్తుంది అంటే ఇంక అందరూ ఆమెకు వేసేస్తారు ఓట్లు అనేటువంటి ఆలోచన కాస్త మానేయాలి. అండ్ చాలా చక్కగా ఆమె మాటలని స్ట్రాంగ్గా డిఫెండ్ చేసిందండి. ఆమెకు ఒక టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ నిన్ను నామినేట్ చేస్తే గనక, ఇప్పుడు శ్రీముఖి ఉంది ఒక కొత్త హౌస్ మేట్, నిన్ను నామినేట్ చేసింది, నువ్వు ఆమెను డిఫెక్ట్ చేయంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది. ఎందుకు నన్ను ఇలా చేశారు అంటూ అడిగింది. అది నా ఇష్టం అని చెప్తే నా గురించి మీకు తెలియకుండా ఎలా చేస్తారు, మీకు కూడా అర్హత లేదు అని చెప్పి అనింది. ఒకవేళ ఎలాగా తెలుసుకుంటాము నీ అర్హత అంటే గనక టాస్క్ ఇవ్వండి, టాస్క్ ఇచ్చి నేను ఆడకపోతే అప్పుడు చూడండి అంటే చాలా స్ట్రాంగ్గానే వాదించింది అమ్మాయి. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వడం కూడా ట్రై చేస్తున్నానని కూడా చెప్పింది. ఆ లక్షణాలన్నీ కూడా ఆమెలకు బాగా కనిపించాయండి. యాజ్ ఏ పర్సనాలిటీ స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అండ్ మంచిగా మైండ్ కూడా ఉంది అండ్ స్టాండ్ తీసుకుంటుంది తన కోసం తను. నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది. దయచేసి రైతు బిడ్డ అంటూ మళ్ళీ ఇలా వెనకాతలు మాత్రం ఆమె కోసం ఇలా మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను. చూసినంత వరకు చూద్దాం. నవదీప్ గారు అండ్ బిందు మాధవ్ గారు గ్రీన్ ఇచ్చారు, బట్ అభిజిత్ గారు మాత్రం రెడ్ ఇచ్చారు. అంటే నేను ఇంకొంచెం చూడాలి అని అనుకుంటున్నాను అగ్ని పరీక్షలో అని చెప్పి అయితే మాత్రం హోల్డ్లో పెట్టారనమాట. ఉప్పల్ బాలు గారు అయితే మాత్రం ఎంట్రీ ఇచ్చేసారండి స్టేజ్ మీదకి. ఆయన వస్తూనే జస్ట్ హాయ్ హలో అందరికీ నమస్తే అంటూ నేను ఉప్పల్ బాలు షాక్ అయ్యారా అంటూ తన రెగ్యులర్ వర్డ్ అయితే యూజ్ చేసి చక్కగా వచ్చేసారు. అంతా బాగుంది. ఉప్పల్ బాలు గారి గురించి అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు సోషల్ మీడియాలో చాలా ఫైట్ అయితే రన్ అవుతుంది. ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడము అలా ఇలా అని చెప్పి అంటున్నారు. అయితే ఒకే ఒక మాట అయితే మనం మాట్లాడుకోవాలి. నిజానికైతే ఆయనకి ఎటువంటి టాస్క్ ఇవ్వలేదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఆయనకి చేయలేదు అండ్ ఆయన కోసం ఇంకా పూర్తిగా ఆయన చెప్పలేదు స్టేజ్ మీద. ఆయన చూస్తూనే నీ వీడియోస్ వల్ల ఏంటి ప్రయోజనం, సభ్య సమాజానికి ఏం చెప్పాలని మీరు అనుకుంటున్నారు, అండ్ చీప్గా కామెడీ చేస్తారు, చీప్గా ఇవన్నీ చేస్తారు అంటూ కొన్ని మాటలు అంటున్నారు. అది అందరూ చూస్తూనే ఉన్నారు. సో నిజమే, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక ఆయన చాలా వరకు ఆశతో కదా ఇవన్నీ దాటుకొని వచ్చారు స్టేజ్ వరకు. బట్ ఆయనకు ఒక అవకాశమైనా ఇవ్వాల్సింది, అంటే మాట్లాడటానికైనా అవకాశం ఇవ్వాల్సింది. అంటే బహుశా వీళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారంటే యాజ్ ఎ జడ్జెస్ ఎలా ఆలోచించాలంటే అదొక పెద్ద రియాలిటీ షో కదా. సో అక్కడ ఈయన ఇలాగే ఉంటే కనుక ఈయన ఎఫెక్ట్ అవుతుంది కదా, ఈయన వీడియోస్ కానీ ఈయన మాటలు కానీ ఈయన ప్రవర్తన కానీ ఎఫెక్ట్ అవుతుంది కదా అని ఆలోచించుకున్నారో ఏమో మరి అయితే తెలియదు. అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు, కొంచెం స్లోగా మంచిగా ఆయనకి చెప్పుకుంటే బాగుందని అయితే అనిపించింది. కొంచెం టాస్క్ అయినా ఇచ్చి లేకపోతే ఏమైనా ప్రయత్నం అయినా చేయించి అప్పుడు వాళ్ళ అభిప్రాయం చెప్తే బాగుందని అయితే అనిపించింది. అండ్ ఓకే, ఏదేమైనా సరే మొత్తం
ఉప్పల్ బాలు గారికి అయితే మాత్రము ముగ్గురు జడ్జెస్ రెడ్ ఇచ్చి అయితే మాత్రము పంపించేస్తారు. బట్ ఒక్కటి మెచ్చుకోవాలండి, ఆయన ఏమన్నారో తెలుసా, మళ్ళీ నేను బిగ్ బాస్ సీజన్ 11లో ట్రై చేస్తా, 12లో ట్రై చేస్తా, కానీ నేను ట్రై చేస్తూనే ఉంటా అండ్ నా బాడీ కూడా నేను మొత్తం చేంజ్ చేసుకుంటా, ఫిట్గా ఉంటాను అని చెప్పి ఆ కాన్ఫిడెంట్ అయితే చాలా బాగా చెప్పారు. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఉప్పల్ బాలు గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు. నెక్స్ట్ అయితే మాత్రం అంజలి, ఆర్య, శివాని ఈ ముగ్గురు వస్తారండి. ముగ్గురు కూడా వస్తారు, వాళ్ళు ఏదో ట్రై చేస్తారు. అంజలి గారు అయితే నేను చాలా క్యూట్గా ఉన్నాను కాబట్టి నన్ను సెలెక్ట్ చేయండి అంటే, ఇంటి క్యూట్గా ఉంటే సెలెక్ట్ చేసేస్తారా అని అంటారు. అండ్ డాన్సర్ నేను అంటే కనుక డాన్స్ చేయమని అంటారు. బట్ సరిగ్గా ఆమె డాన్స్ చేయలేకపోతే ఏం చేసావు డాన్సర్ అన్నావు కదా అంటూ ఈ రకంగా కొంచెం. తర్వాత ఆర్య గారు ఒక కండక్టర్ లాగా ఆయన అయితే డ్రెస్ డిజైన్ చేసుకొని వస్తారు అండ్ ఆయన కూడా ట్రై చేస్తారు. ఒక టాస్క్లో ఏదో ఆయన వస్తూ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఆయన చెప్పే మాటలు కానీ ఆయన కూడా చేసేది కానీ హౌస్లోకి ఆయన కరెక్ట్ కాదు అని అయితే వాళ్ళు జడ్జెస్ ఫీల్ అవుతారు. అండ్ శ్రీవాణి అనే అమ్మాయి కూడా వస్తుంది. ఆమె కూడా చెప్పే మాటలు అవి కొంచెం జడ్జెస్కి అంతగా ఏమి అనిపించలేదు. ఈవెన్ అనిపించింది అంటే పెద్ద బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తారా, ఎంటర్టైన్ చేస్తారా అని అనిపించింది మాకు కూడా. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే తెలియజేయండి. సో వీళ్ళ ముగ్గురికి కూడా అందరూ రెడ్ ఇచ్చి అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం డెబోరా అనే ఒక ఆమె వచ్చిందండి. మోడల్ చాలా స్టైలిష్గా అండ్ సూపర్ బ్యూటిఫుల్ బ్లాక్ డ్రెస్లో అయితే మాత్రం వాక్ చేసి వచ్చేసారు. అండ్ చాలా మంచిగా కాన్ఫిడెంట్గా అయితే మాత్రం ఆమె వచ్చారండి. వచ్చిన తర్వాత ఆమె కోసం చాలా బాగా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నేను ఇలా మోడల్ చేస్తున్నాను అండ్ నేను ఇంట్లో పార్టిసిపేట్ తను చాలా బాగా చెప్పుకున్నారు. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆమె బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అంటే కనుక లుక్స్ కూడా ఉండాలి అని చిన్న మాట అనేసారనమాట. అంతే పట్టేశారు మన జడ్జెస్. ఏంటి లుక్స్ కావాలా, బిగ్ బాస్ హౌస్లోకి రావాలంటే లుక్స్ కావాలా అని వెంటనే బిందు గారు అడిగారనమాట. అడిగిన తర్వాత ఓకే ఇంకేముంది, నవదీప్ గారు వెళ్ళిపోయి అండ్ కొన్ని టిష్యూస్ అయితే తీసుకొచ్చేసి ఫస్ట్ మీ మేకప్ అంతా రిమూవ్ చేసుకోండి అని చెప్పగానే పాప మొత్తం మేకప్ అంతా రిమూవ్ చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయింది. ఆమెలో కొంచెం కాన్ఫిడెన్స్ డౌన్ అవుతున్నట్టుగా అందరికీ తెలిసిపోయింది, మాకు కూడా తెలుస్తుంది చూడగానే. తర్వాత ఆమెకు ఒక టాస్క్ ఇచ్చారు, మా నలుగురిలోని ఎవరైనా ఇద్దరిని మీరు నామినేట్ చేయండి ఏ రకంగా చేస్తారు అని చెప్పి. బట్ ఆమె చేయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. సో వెంటనే వాళ్ళు అన్నారు, బిఫోర్ మీరు మేకప్ వేసుకోవడానికి ముందున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడైతే లేదు మీకు. సో కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పారు కదా లుక్స్ ఇంపార్టెంట్ అని చెప్పి, లుక్స్ కన్నా కూడా కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీకు లేదు అని రవి గారు, అభిజిత్ గారు, నవదీప్ గారు ముగ్గురు కూడా రెట్టించి ఆమెను పంపించేశారు. మాత్రం రన్నింగ్ రాజా వచ్చేసారండి. ఈయనైతే వస్తూనే ఆయన రీల్స్లో ఎలాగైతే చేస్తారో రన్నింగ్ చేస్తూ ఆయన రీల్స్ చేస్తూ ఉంటారు, సేమ్ అదే స్టైల్లో ఆయన వస్తూనే రన్నింగ్ చేస్తూ వచ్చారు. అండ్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అన్నప్పుడు కూడా రన్నింగ్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో ఒక చిన్న టాస్క్ అనమాట, ఆయన చేస్తూ ఉంటారంటే శ్రీముఖి గారి లాగా యాక్ట్ చేయమని చెప్పి ట్రై చేస్తారనమాట. సో అలా చేస్తున్నప్పుడు ఆయన సడన్గా ఓసే పాపయ్యమ్మ అంటూ మొదలెట్టారనమాట. అంతే శ్రీముఖి గారికి హట్టింగ్గా అనిపించేసింది. ఇంకప్పుడే అర్థమైపోయింది ఇంకా ఈయన సీన్ అని చెప్పి. అంటే వాళ్ళు ఏం డిసైడ్ అవుతారంటే మనకి కనిపిస్తుంది చూడగానే. అండ్ ఓకే ఆయన చేశారు అండ్ బిందుమాదేవి గారి మీద అండ్ అందరినీ కూడా బాబు బంగారం అంటూ ఆయన స్టైల్లో ఆయన టాస్క్ చేయడానికి ప్రయత్నించారు. టాస్క్ కాదు, యాక్ట్ చేశారనమాట. వాళ్ళు ఇచ్చినట్టు ఒక స్కిట్ జస్ట్ ట్రై చేశారు. బట్ మిడిల్లోనే శ్రీముఖి గారికి అయితే కోపం వచ్చేసింది అండ్ దగ్గరికి ఆయన వచ్చి శ్రీముఖిని కొంచెం సముదాయించు అని చెప్పేసి అనగానే దగ్గరికి వెళ్ళబోతుంటే నువ్వు నా దగ్గరికి వచ్చావంటే చెంప పగులుతుందని అయితే వార్నింగ్ కూడా ఆమె ఇస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే ట్రోల్స్లో జరుగుతున్నట్టు ఆమె కూడా యాక్టింగే చేశారండి. ఇప్పుడు ఇతను ఎలాగైతే యాక్ట్ చేస్తున్నాడో ఆమె కూడా యాక్టే చేశారు. యాక్చువల్లీ శ్రీముఖి గారు కొంచెం మంచి పర్సనాలిటీనండి. ఆమె మరి అందరితో సరదాగా ఉంటారు, అంత సీరియస్ అయ్యే క్యాండిడేట్ అయితే కాదు. కాకపోతే అది ఈయన తెలుసుకోలేకపోయారు అనమాట. రన్నింగ్ రాజా గారు ఏంటంటే ఆమె కూడా యాక్ట్ చేస్తుందని తెలుసుకోలేకపోయారు, భయపడ్డారు, కొంచెం ఫీల్ అయ్యారు. అండ్ ఈ రకంగా మొత్తానికైతే మాత్రం చాలా బాధని అనిపించింది. అయితే ఒక్కటి ఏదేమైనా సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శ్రీముఖి గారు వచ్చి వెళ్ళిపోయాడా ఆయన అని అనడం అయితే కరెక్ట్ కాదు. అదే చెప్తున్నానండి, జనాలు ఏంటంటే ఎంటర్టైన్ చేయడానికి మీరు ఏమైనా చేయొచ్చు, మీరు నవ్వించడానికి ఏమైనా చేయొచ్చు, కానీ వీటిని చూసి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేస్తారు, కానీ రెస్పెక్ట్ మాత్రం ఇవ్వరు అనే విషయం నాకు బాగా తెలుస్తుందండి. ఈ స్టేజ్లో ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. గౌరవం అయితే మాత్రం
రాదండి ఈ సొసైటీలో మాత్రం అంతే. మిథిలేష్ రెడ్డి ఫ్రమ్ మదనపల్లి అంటూ ఒక చాకులాంటి కుర్రాడైతే వచ్చేసాడు. అండ్ వస్తూనే కాన్ఫిడెంట్‌గా వచ్చాడు. వస్తూ తన సెల్ఫ్‌ని అయితే చాలా బాగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నా టాలెంట్స్ ఏంటంటే గనక అన్నీ చెప్పాడు. నేను స్ట్రాంగ్‌గా మాట్లాడతాను. నా మీద నేను స్టాండ్ తీసుకుంటాను. అన్ని విషయాలు చెప్పాడు. ఓకే. ఇంకా తర్వాత తన షర్ట్ కూడా ఇప్పేసి తన బాడీని కూడా ఫుల్ బయట పెట్టాడనమాట. శ్రీముఖి గారైతే వావ్! వాట్ ఏ బాడీ అనేలాగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారనమాట. అండ్ ఓకే. తను ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే మంచిగా ఉన్నాడు, లుక్స్ బాగున్నాయి అండ్ బాడీ చూపించేసరికి ఆయనకి గ్రీన్ ఇచ్చేస్తారు అని అనుకుంటున్నారు. బట్ ఇంకొకటి గమనించాలి, ఇక్కడ అబ్బాయి కాన్ఫిడెంట్‌ని మనం చూడాలి. ఏమైతే చేయమని చెప్పారో జడ్జెస్ అవన్నీ కూడా తను స్పాంటేనియస్‌గా టకటకమని చేసినాడు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు అనే విషయం కూడా మనం మాట్లాడుకోవాలండి ఇక్కడ. అండ్ తనకైతే మాత్రం అడిగారు, ఒక టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు శ్రీముఖి అనేది సంచాలకుగా నిన్ను గేమ్ నుంచి సైడ్‌కి తప్పించారు. ఇప్పుడు నువ్వు ఆమెతో ఆర్గ్యూ చేయంటే చాలా టఫ్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఆర్గ్యూ చేశారండి అబ్బాయి. అండ్ చాలా బాగా అనిపించింది కూడా, తను డిఫెక్ట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగా అనిపించింది. స్ట్రాంగ్‌గా వాదించాడు. అండ్ తర్వాత నువ్వు సోషల్ మీడియాలోనే వైరల్ అవ్వాలంటే గనక ఈ వీడియోని నువ్వు ఏ రకంగా బయట వీడియో పెడతావంటే గనక వెంటనే నేను ఇలా అగ్ని పరీక్షకు వెళ్ళాను అండ్ అందరూ నాకు గ్రీన్ ఇచ్చి నేను బీబీ హౌస్‌లోకి వెళ్ళటానికి నాకు ప్రవేశం దొరికేసింది. ఇక మీ ఓట్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు కూడా ఓట్స్ వేసి సపోర్ట్ చేయండి అంటూ స్మార్ట్‌గా వాడాడనమాట. అంటే ఆల్రెడీ అబ్బాయికి తెలిసిపోయింది వీళ్ళు ముగ్గురు గ్రీన్ ఇచ్చేస్తారు, నేను నచ్చాను వాళ్ళకి అని చెప్పి అది అక్కడ వదిలాడు. అండ్ జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారనమాట. జెలస్ ఉంటుంది చాలా వరకు. బీబీ జోడీలు ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు. సో నువ్వు అవన్నీ తట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నీ మీద జెలస్ ఫీల్ అనేటువంటి సిచ్యువేషన్ ఏ రోజైనా ఫేస్ చేసావంటే అఫ్కోర్స్ సార్ నేను చేస్తున్నాను. చాలా మందిని బీబీ జోడీలోకి వస్తున్నప్పుడు ఇలా అన్నారు, నువ్వు మదనపల్లి అనేటువంటి చిన్న ఊరు నుంచి వస్తున్నావు, నువ్వేమయ్యా సెలెక్ట్ అవుతానని ఎక్కిరించారు. బట్ అంటే వెంటనే బిందు మాధవి గారికి వచ్చేసింది, ఏం మాట్లాడుతున్నారా అయ్యా, మంది మదనపల్లి రా అని. నవదీప్ గారేమో మదనపల్లి ఆడ పులిరా ఈమె అంటూ కొంచెం పుషప్ ఇస్తారు తనకి. అండ్ ఈ రకంగా అయితే మాత్రం మొత్తం బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు అండ్ నవదీప్ గారు విత్ శ్రీముఖి గారు కూడా అనుకుంటా అందరూ గ్రీన్ అయితే మాత్రం ఇచ్చేసి అందరికీ బాగా నచ్చేసింది. అండ్ సెలబ్రేషన్ మూడ్ అయితే చేసేస్తారనమాట. అండ్ సెలెక్ట్ అయిపోయి టాప్ 15లో వన్ ఆఫ్ ది పర్సన్గా తిని కూడా వెళ్ళిపోయాడు మిథిలేష్ రెడ్డి. అండ్ టాలెంట్ ఉన్న అబ్బాయేనండి, మనం గుర్తించాలి.